అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. జోగి గారు నమస్కారం. నమస్కారం. చాలా దశాబ్దాలుగా రాజకీయాలు చూశారు. అవును. కొత్త ప్రభుత్వం వచ్చింది, 2 నెలలు అయింది. 100 రోజుల టార్గెట్ అని ఒక మిషన్ పెట్టుకున్నారు. అవును. సో ఈ 60-65 రోజుల్లో మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాలకు మాకు సంబంధం లేదు కానీ అంటే మా కాపు సంక్షేమ సేన ఎక్కువ. సో ఓన్లీ కాపు సంక్షేమ సేన గురించి మాట్లాడితే సంబంధం లేదు, సంబంధం. కానీ హరిరామ జోగి గారికి రాజకీయాలతో సంబంధం లేదంటారు ఇప్పుడు కూడా. నేను రాజకీయాల నుంచి 2009లోనే తప్పుకున్నాను. అవును. అయితే పొలిటికల్ అనలైజర్ రాజకీయ విశ్లేషకుడిగా మాత్రం ఉంటానని చెప్పా. ఆ రోజు నుంచి నాకు 3 అవతారాలు. ఒకటి పొలిటీషియన్, 2 ఫిల్మ్ ప్రొడ్యూసర్, 3 కాపు సంక్షేమం. ఓకే. విశ్లేషకుడిగా నేను ఇచ్చే ప్రకటనలు ఒక రకంగా ఉంటాయి, ఓకే. వన్ సైడెడ్గా ఉండవు. విశ్లేషిస్తూ ఏదేమిటి ఎవరేమిటి నా మనసుకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు జరుగుతున్నది చెప్పడం నాకు అలవాటు. ఇకపోతే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా కమ్యూనల్ ఇంట్రెస్ట్, కాపుల సంక్షేమం, దీంట్లో రాజకీయం అవసరం లేదు. ఓకే. అంటే కాపు సంక్షేమ సేన అనేది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు, నాన్ పొలిటికల్. ఏ సందర్భంలో ఇది ఉద్భవించిందంటే కాపుల యొక్క ఇంట్రెస్ట్ కొన్ని ముఖ్యంగా బీసీలో జరగడం, రిజర్వేషన్స్ ఇష్యూ మీద ముద్రగడ పద్మనాభం గారు చాలా ఆందోళన జరిపారు. అది తునిలో పెద్ద కార్యక్రమం, లక్షల మంది వెళ్తూ డిమాండ్స్ పెట్టడం ఇవన్నీ తెలుసు. తర్వాత కొన్నాళ్ళకి దాన్ని వదిలేశాడు ఆయన. ఆ కార్యక్రమాలు వదిలేసుకున్నాడు, ఆందోళన కార్యక్రమాలకు స్వస్తి చెప్పేసి వదిలేశాడు, ప్రకటన వేసి వదిలేశాడు. ఇంకా నాకు దీనికి సంబంధం లేదు. ఆ సందర్భంలో ఆయన ఉద్దేశించిన ఇష్యూస్ కంప్లీట్ చేయడం కోసం మీరు ఉంటే బాగుంటుందని కొంతమంది సలహాలు ఇస్తే ఓకే, నేను కాపు సంక్షేమ సేన పెట్టుకోగలిగింది. అప్పుడు మీరు అనుకున్న ప్రయోజనాలు, ఒకవైపు రాజకీయ విశ్లేషకుడిగా, ఇంకోవైపు కమ్యూనిటీ పరంగా చేసేటువంటి పోరాటాలు. కానీ ఎన్నికల ముందర ఇవన్నీ కూడా ఒక చర్చకి దారితీస్తుంది. ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీరు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు, జనసేనకి కాపు సంక్షేమ సేన అనుకూలంగా పనిచేస్తుంది. కానీ మీరు చేసినటువంటి విశ్లేషణలు జనసేనకి కాపు సంక్షేమ సేనకి మధ్య దూరాన్ని పెంచినాయా? విశ్లేషకుడిగా నేను ఇచ్చే ప్రకటనలు మాత్రం ఆ రకంగా ఉండేవి. ఓకే. వన్ సైడెడ్గా కాకుండా ఉన్నట్టుగా ప్రకటన చేసే పద్ధతిలో ఉండేవి. రెండోది ఏంటంటే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారికి కాన్ఫిడెన్షియల్ లెటర్స్ రాస్తూ ఉండేవాడిని. అది వేరుగా ఉండేది. ఏదైతే మొత్తం మీద కాపు సంక్షేమ సేన 2 ఇంట్రెస్ట్లు, ఒకటి కమ్యూనిటీ ఇంట్రెస్ట్, అలా సంక్షేమం వగేలా. సంక్షేమం అన్నది 2 రకాలు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినవి, ప్రైవేట్ పరంగా మేము చేయాల్సినవి. అవి చేస్తూ దాంట్లోనే కమ్యూనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే కాపోడు ఉన్నవాడు ఏదైనా పొలిటికల్గా రావడానికి అవకాశం ఉంటే వాడికి మనం ఫుల్గా సపోర్ట్ చేయాలి. అది కూడా ఒక అంశం మా కాపు సంక్షేమ సభలో ఉంది. ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ పార్టీ పెట్టడం, జనసేన పార్టీ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి దిశగా ప్రయాణం చేయడం మొదలైంది. తర్వాత అది కూడా కాదు, 2019 తర్వాత మేము కాపు సంక్షేమ సేన పెట్టిన తర్వాత మేము డెసిషన్కి వచ్చామంటే వైఎస్ఆర్ పార్టీ మాకు వ్యతిరేకంగా ఉంది అప్పటికి. ఓకే. ఈ రిజర్వేషన్స్ ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి మాకు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మనకి ఏదైనా ప్రభుత్వం అవసరం ఉందన్న అవసరం, లేకపోతే కాపాడు ఒకరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్. కాబట్టి మనం జనసేనకి సపోర్ట్ చేయాలి, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకోవాలి. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకి కేఎస్ఎస్ అని ప్రకటన చేస్తూ ముందుకెళ్దాం. రాజ్యాధికారంలో భాగం కావాలి అనే చర్చ వచ్చినప్పుడు 2 పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నప్పుడు
మీరు చేసిన విశ్లేషణ పైన కూడా వివాదం రాజుకుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఎందుకంటే అది అయిపోయింది కదా. లేదు, విశ్లేషణలోనే మీ కాంట్రవర్సీ, మీరు చెప్పే కాంట్రవర్సీ. మళ్ళా నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలన్నది మా పాయింట్. సో ఇప్పటికీ ఆ రోజు నచ్చాం, ఈ రోజు నచ్చాం, రేపు ఇవాళ కాకపోతే 2029 అయినా సరే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని ఇప్పటికీ మా పాయింట్. ఆ రకంగానే ముందుకెళ్తూ ఆయన సపోర్ట్ చేసాం. నేను ఇచ్చే ప్రకటనలో కానీ దేంట్లో కానీ పవన్ కళ్యాణ్కి ఏనాడు వ్యతిరేకం లేదు. ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ దానికేమో అర్థం ఉంటే చెప్పుకుంటూ ముందుకెళ్ళా. కానీ ఇది మిత్రపక్షాల మధ్య ఒక రకమైన స్పర్ధకు కారణమైంది అని ఒక చర్చ. రెండో వైపు నుంచి మీరు కూడా సంక్షేమ సేనని రద్దు చేస్తున్నామని ప్రకటన చేశారు, కమిటీలు రద్దు చేస్తున్నాం అన్నారు. మళ్ళీ కాపు బలిజ సంక్షేమ సేన అని మళ్ళీ కొత్త ఫేజ్ తో వచ్చింది అని చెప్పి దానికి వేరే ఏంటి రీజన్? వేరే కాదు. కాపు సంక్షేమ సేన రద్దు చేయడానికి కారణం ఏంటంటే దాని రిజిస్ట్రేషన్ 2 years అయిపోయి మళ్ళీ రెన్యూల్ చేయాల్సిన నెసెసిటీ వచ్చింది. ఆ సందర్భంలో అప్పుడున్న కమిటీస్ అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. ఇప్పటికీ కాపు సంక్షేమం నేనే అధ్యక్షుని, నేనే దానికి ఇప్పటికీ దానికి నేనే అధ్యక్షుని. పొలిటికల్ కారణాలు ఏం లేవు దానికి. ఆ రకంగా దాన్ని రద్దు చేస్తూ మళ్ళీ కొత్త సంఘాన్ని కాపు బలిజ సంక్షేమ రిజిస్టర్ చేశాం. దీనికి అధ్యక్షుడు నేనే. మళ్ళీ కొత్త కమిటీ ఫార్మ్ చేసాం. అందులో ఉన్న వాళ్ళని దీంట్లో పెట్టాము. ఏదో కొద్దిగా ముగ్గురు తప్పించాము. అందరూ దాంట్లో ఉన్న వాళ్ళతో దీంట్లో. ఇప్పుడు ఎలా ఉంది మరి రిలేషన్స్? ఎలా ఉన్నాయి జనసేన కాపు సంక్షేమ సేన, హరిరామ్ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య రిలేషన్ ఎలా ఉంది? మేము ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వటం మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాము. అయినా అవ్వకపోయినా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యేది చాలు. ఒక రకంగా ఆయన ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వడమే మంచిది. కారణం ఏంటంటే ఆయనకి అనుభవం కావాలి. అడ్మినిస్ట్రేషన్లో కొత్త కదా, ఆయనకి అడ్మినిస్ట్రేషన్లో ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఇప్పుడు అన్నీ రీసెర్చ్ చేస్తున్నాడు, అన్నీ తెలుసుకుంటున్నాడు. దీని పట్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు, ఏంటి ప్రశంసిస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు అవుతాడు అనేటువంటి ఆశతో ఉన్నారు. ఏనాడైనా మళ్ళీ ఇవాళ కాకపోతే 2029 మళ్ళీ ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ఆనాటికి ఎక్స్పీరియన్స్గా ఉండడమే మంచిది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అవసరం ఉంది రాష్ట్రానికి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.